ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 28. ఆ వ్యక్తి శివని అర్జున్ని ఇంట్లో చూసినప్పుడే మైండ్ బ్లాక్ అయింది. ఇంకా శివ కొట్టిన దెబ్బకి వాడికి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటే తనని తాను కంట్రోల్ చేసుకొని కష్టంగా నిల్చొని చెంపపై చెయ్యి వేసుకొని శివ వంక అర్జున్ వంక భయం భయంగా చూస్తున్నాడు. ఆ వ్యక్తి తల్లి కోపంగా శివ చెయ్యి పట్టుకోగానే శివ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, అమ్మా, నీ కొడుకు నా చెల్లి ఏడవడానికి కారణమయ్యాడు అని జరిగింది చెప్పాడు శివ. శివ చెప్పింది వినగానే ఆమె శివ చెయ్యి వదిలి కొడుకు వంక చూసింది. నిజమేనా అన్నట్టు. ఆ వ్యక్తికి కోపం వచ్చి శివ వంక చూస్తూ, అవును, ఆ వీడియో సెండ్ చేసింది నేనే. అయితే ఏంట్రా, అక్కడ వాడు ఇంకో అమ్మాయితో చేస్తున్న రాసలీలలు వీడియో తీసి వాడి పెళ్ళానికి సెండ్ చేశాను. తప్పా అన్నాడు అతను వంకరగా నవ్వుతూ. శివకి కోపం వచ్చి, షటాప్ రాజేష్, ఇంకోసారి అర్జున్ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని గట్టిగా అరిచాడు. ఆ రాజేష్ మీకు ఎవరికైనా గుర్తున్నాడా? అవునరా అంటాను, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అలాగే అంటాను. ఏం చేస్తావురా అనాథ విధవా అని కోపంగా అన్నాడు రాజేష్. అంతే, నెక్స్ట్ సెకండ్ అర్జున్ సోఫాలో నుంచి లేచి ఫాస్ట్గా వచ్చి వాడి మెడ పట్టుకొని గోడకు ఆనించి కోపంగా, ఎవడ్రా అనాథ? ఎవడు? వాడికి బావ, చెల్లి, అమ్మా, నాన్న, అత్తామామలు, భార్య, బిడ్డ అందరూ ఉన్నారు. వాడు అనాథ ఎలా అవుతాడు? నువ్వు చేసిన పనికి నా భార్య నన్ను అపార్థం చేసుకొని బాధలో ఏమైనా చేసుకుంటే ఎలా? కొంచెం కూడా ఆలోచించుకోకుండా వీడియో తీసి హోటల్ గదిలో నేను స్నానం చేస్తున్నప్పుడు వచ్చి నా ఫోన్లో నా భార్య నెంబర్ తీసుకొని ఆ వీడియో దానికి సెండ్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? అయినా నేను ఆ అమ్మాయిని హక్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఎలా అవుతుంది? ఫ్రెండ్ని కూడా హక్ చేసుకుంటారు. అలా అనుకొని సైలెంట్గా ఉండొచ్చుగా. 3 సంవత్సరాల క్రితం పబ్లో వాడిని అని శివవంక చూపిస్తూ తాగిన మత్తులో అవమానించావు. అప్పుడు కొట్టాను అని మనసులో విషం పెట్టుకొని తెల్లవారి మాకు సారీ చెప్పి ఇంకోసారి ఇలా అనను అని వాడిని హక్ చేసుకొని చెప్పావు. వాడు కూడా ఏదో చిన్న పిల్లాడు కదా అని వదిలేశాడు. అయినా కూడా మారకుండా ప్రాజెక్టులో కావాలని తప్పులు క్రియేట్ చేశావు. అయినా సైలెంట్గా ఉన్నా. నువ్వు నీ వర్క్ సరిగ్గా చేయకపోతే అది వాడిని లీడర్గా చేసేవాడు. అలా అని ఒక్కరోజు కూడా నిన్ను వాడు ఏమీ అనలేదు. కానీ నువ్వు అంతటితో ఆగకుండా మా పర్సనల్ జోలికి వచ్చావు. ఈసారి అస్సలు ఊరుకోను రాజేష్ అంటూ రాజేష్ పీకపై పట్టు మరింత పెంచాడు. రాజేష్ తల్లి తండ్రి వచ్చి బాబు వదులు అంటూ అర్జున్ చెయ్యి విడిపించడానికి చూస్తున్నారు. అయినా అర్జును అస్సలు వదల్లేదు. రాజేష్ శివని అనాథానగానే శివ బాధపడుతూ కొంచెం దూరంలో నిల్చున్నాడు. అర్జున్ అంతకంతకు రాజేష్ పీకపై పట్టు పెంచుతుంటే వెంటనే శివ తేరుకొని అర్జున్ దగ్గరకు వచ్చి అర్జున్ చెయ్యి పట్టుకొని, బావా ప్లీజ్ వదుల్రా, చచ్చిపోతాడు అని అనగానే అర్జున్ రాజేష్ని విసురుగా వదిలి దూరం జరిగాడు. అర్జున్ రాజేష్ తల్లిదండ్రుల వైపు చూస్తూ, చూడమ్మా, నీ కొడుకు మళ్ళీ మా జోలికి వస్తే మాత్రం ఈసారి నీ కొడుకుని అస్సలు వదలను, ముఖ్యంగా వీడిని అంటూ శివ భుజంపై చెయ్యి వేసి, వీడిని ఇంకొకసారి అనాథ అంటే మాత్రం వాడి నాలుక చీరేస్తా అని కోపంగా చెప్పి బయటకు నడిచాడు అర్జున్. అర్జున్ వెనకాలే శివ కూడా బయటకు వచ్చాడు. వాళ్ళు వెళ్ళగానే కింద ఉన్న కొడుకుని లేపాడు రాజేష్ తండ్రి. రాజేష్ తల్లి రాజేష్ని చూస్తూ, ఏంట్రా ఈ పని? మేము నిన్ను ఇలానే పెంచామా? ఇంకో నెలల్లో నీ పెళ్లి పెట్టుకున్నాం. నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే నిన్ను ఆ అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటుంది? వచ్చిన అమ్మాయితో కూడా ఇలానే మాట్లాడుతావా? అయినా మేము చచ్చాక నువ్వు కూడా అనాథవే అవుతావురా అంటున్న తల్లిని హక్ చేసుకొని, అలా అనకమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజేష్. మరి నేను చచ్చిపోతా అంటేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు. పాపంరా, చిన్న వయసు నుంచి తల్లిదండ్రులకు దూరమైన ఆ బాబు పరిస్థితి ఏంటి? వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పు పో అని కోపంగా అంది రాజేష్ తల్లి. రాజేష్ తల్లిని వదిలి బయటకు నడిచాడు. అప్పుడే అర్జున్ శివ బాధపడుతున్నాడు అని బయటకు వచ్చాక, రే బావా, బీర్ తాగుదామా అన్నాడు అర్జున్. అప్పటి వరకు బాధగా ఉన్న శివ అర్జున్ని చూస్తూ, ఏంట్రా సడన్గా బీర్ తాగుదాము అన్నావు అన్నాడు శివ అయోమయంగా. నీ చెల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు నా హార్ట్ బ్రేక్ అయింది, అందుకే బీర్ తాగుదాం అన్నాను అన్నాడు అర్జున్ బాధగా మొహం పెట్టి. శివ అర్జున్ని చూస్తూ,
నా చెల్లి వదిలిపెట్టి వెళ్తే బుజ్జగించి తీసుకొని రావాలి, అంతేగాని బీర్లు తాగుతూ కూర్చోకూడదు అన్నాడు శివ వెటకారంగా. రేయ్, నీ చెల్లిని బ్రతిమాలాలంటే నా ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. కొంచెం ఎనర్జీ కావాలంటే బీర్ తాగాల్సిందే. పద అంటూ బైక్ ఎక్కాడు అర్జున్. శివ బైక్ ఎక్కబోతుంటే అన్నా అని రాజేష్ గొంతు వినిపించింది. వెనక్కి తిరిగాడు శివ. రాజేష్ శివ దగ్గరికి వచ్చి హక్ చేసుకొని, సారీ అన్నా, నాకన్నా నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, అలాగే నేను ఎంత వర్క్ చేసినా నన్ను గుర్తించట్లేదని మీ మీద కోపంతో అలా చేశాను. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, సారీ అన్నా, ఇంకెప్పుడు అలా మాట్లాడను అన్నాడు రాజేష్. శివ కూడా రాజేష్ని హక్ చేసుకొని, సరే ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని అన్నాడు శివ. రాజేష్ శివని వదిలి అర్జున్ దగ్గరకు వచ్చి, సారీ అన్నా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నేను వచ్చి వదినకు సారీ చెప్తాను అని అన్నాడు. ఇట్స్ ఓకే, నువ్వు గాని మీ వదినికి కనిపించావనుకో అది నీ తాట తీస్తుంది అని నవ్వుతూ, సరే ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, మనం చేసేదేం పర్మనెంట్ జాబ్ కాదు రాజేష్, ఎప్పుడు ఎవరి జాబ్ పోతుందో కూడా తెలియదు. ఒకవేళ నువ్వు మంచిగా వర్క్ చేస్తే మా ప్లేసు మీకు వస్తుందేమో, నీ ప్లేస్ మాకు వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఇంకోసారి ఎప్పుడు ఇలా చెయ్యకు, వర్క్ని వర్క్ లాగానే చూడు. నువ్వు కష్టపడితే ఖచ్చితంగా నీకు బెటర్ పొజిషన్ వస్తుంది. దానికోసం నువ్వు వేరే వాళ్ళని వెనక్కి లాగాలి అని చూడకు అని అర్జున్ మృదు గంభీరంగా చెప్పాడు. అప్పటికి రాజేష్ పేరెంట్స్ కూడా బయటకు వచ్చారు. రాజేష్ తల్లి, క్షమించు బాబు, వాడు ఏదో తెలియక చేశాడు, చిన్నపిల్లాడు, మీ తమ్ముడు అనుకొని క్షమించు అంది. శివ కూడా ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఇవన్నీ చిన్న చిన్న గొడవలు, మేము మనసులో ఏం పెట్టుకోము, మీరేం టెన్షన్ పడకండి, మీ కొడుకుని కోపంలో కొట్టాం, దానికి మీరే మమ్మల్ని క్షమించాలి అని చెప్పాడు. రాజేష్ తల్లి చిన్నగా నవ్వుతూ, నిండు నూరేళ్లు చల్లగా ఉండండి బాబు అని దీవించింది. శివ చిన్నగా నవ్వాడు. అర్జున్ బైక్ స్టార్ట్ చేస్తే శివ బైక్ ఎక్కి బాయ్ చెప్పేశాడు. రాజేష్ కూడా, అన్నా, నేను కూడా మీతో పాటు రానా అన్నాడు. ఎందుకు అన్నట్టు ఇద్దరూ విచిత్రంగా చూశారు. ఇందాక మీరు ఏదో తాగుతా అన్నారు కదా, అది నేను కూడా తాగుదామని, వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేలా అన్నాడు రాజేష్. ఎక్కడ తల్లికి నేను డ్రింక్ చేస్తున్నా అని తెలిస్తే కొడుతుందని. అర్జున్ చిన్నగా నవ్వి సరే అనడంతో రాజేష్ తన బండి తీసుకొని అర్జున్ బైక్ని ఫాలో అయ్యాడు. ముగ్గురు కలిసి ఒక బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని డ్రింక్ చేస్తూ డిన్నర్ కూడా అక్కడే చేసి, రాజేష్ నేను పే చేస్తా అన్నా కూడా అర్జున్ వాదించి బిల్ పే చేశాడు. తర్వాత ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. శివ కొంచెం మత్తులో, బావా, మనం రోజు కలిసే వెళ్దాం, కలిసే వద్దాం, వేరు బైకుల్లో వద్దు, ఇలా బాగుంది అంటూ అర్జున్ని హక్ చేసుకున్నాడు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలి అలా హక్ చేసుకోకని, నువ్వు అలా హక్ చేసుకుంటే చూసేవాళ్ళు నన్ను తేడా అనుకుంటారు. ఏదో ఈరోజు నా బైక్లో పెట్రోల్ లేదు కాబట్టి నీ బైక్లో వచ్చాను, దారిలో పెట్రోల్ కొనుక్కొని వెళ్దాం అన్నాడు అర్జున్. ఏం వద్దురా, మనిద్దరం ఒకే బైక్లో వెళ్దాం, పెట్రోల్ ఖర్చులు బొక్క, అదే డబ్బులతో వీకెండ్లో పార్టీ చేసుకుందాం అని నవ్వుతూ అన్నాడు. పిసినారి వెదవా అని తిట్టాడు అర్జున్. పిసినారి కాదురా, నీ చెల్లి తాగడానికి డబ్బులివ్వట్లేదు అని చిన్నపిల్లాడిలా కంప్లైంట్ చేశాడు శివ. అర్జున్ చిన్నగా నవ్వుకున్నాడు. శివ ఇంటి ముందు బైక్ ఆపాడు. శివ బైక్ దిగి కొంచెం తూలుతూ నడుస్తూ గేట్ తీయడంతో అర్జున్ బైక్ని లోపలికి తీసుకువెళ్ళి పార్క్ చేశాడు. శివ గేట్ వేసి వచ్చాడు. మెయిన్ డోర్ ఓపెన్లో ఉండడంతో అర్జున్, శివ లోపలికి వచ్చి మెయిన్ డోర్కి లాక్ వేసి ఇద్దరి బ్యాగ్లు సోఫాలో పెట్టి, అప్పటికే రాత్రి అవ్వడంతో రంగనాథ్ గారు తిని పడుకున్నారు. శివాని బాబును పడుకోబెట్టడానికి గదిలోకి వెళ్ళింది. శివ తూలుతూ గుడ్ నైట్ బావా అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అర్జున్ కూడా కొంచెం మత్తుగా ఉండడంతో అపార్ట్మెంట్కి వెళ్ళే ఓపిక లేక శివ ఇంటికే వచ్చాడు. అర్జున్ నేరుగా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలి ప్యాంట్ పాకెట్లో ఉన్న అతని ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. శివ తూలుతూ బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మధ్యలో పడుకొని బాబుని జోకొడుతూ ఉన్న శివాని పక్కకు వెళ్ళి పడుకున్నాడు. శివ పక్కన పడుకోగానే పైకి లేస్తూ, సార్ గారు ఫుల్లుగా తాగి వచ్చారా అంది శివాని. శివాని చెయ్యి పట్టుకొని పైకి లాగి, అవును బంగారం, కొంచెమే తాగానే అని మత్తుగా అన్నాడు శివ. సరే, అన్నయ్య వచ్చాడా, ఇద్దరూ భోజనం చేద్దురు పద అంటున్న శివాని నడుము చుట్టూ చెయ్యి బిగించి గట్టిగా హక్ చేసుకొని, నేను బావ బయట రెస్టారెంట్లో భోజనం చేశాం, బావ పక్క రూంలో పడుకున్నాడు,
ఇంతకీ నువ్వు భోజనం చేశావా బంగారం అని ప్రేమగా అడిగాడు. హా, బాబుకి తినిపిస్తూ నేను తిన్నా అంటూ శివాని శివ తల నిమురుతూ, సరే కాని ఈరోజు ఏం చేశారు శ్రీవారు అంది శివాని ప్రేమగా. శివానికి రోజు ఆఫీస్లో ఏం చేశాడు, రోజంతా ఎలా గడిచింది అని స్కూల్కి వెళ్ళొచ్చిన చిన్నపిల్లాడు అమ్మకి స్కూల్లోని విషయాలు చెప్పినట్లు శివ కూడా శివానికి చెప్తాడు. శివ ఈరోజు ఏం జరిగిందో మొత్తం చెప్పాడు. అలాగే రాజేష్ విషయం కూడా చెప్పాడు. శివాని కాసేపు రాజేష్ని తిట్టుకొని పోనీ ఇప్పటికైనా బుద్ధొచ్చింది అనుకుంది. శివానితో మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నాడు శివ. శివ పడుకున్నాక శివాని స్ట్రిక్ట్గా పడుకొని కొడుకుని దగ్గరికి తెచ్చుకొని శివపై ఒక చెయ్యి కొడుకుపై ఒక చెయ్యి వేసి పడుకుంది. భార్యకి కష్టంగా ఉంది అనే శివ ఒక సైడ్కి తిరిగి అతని చేతిని శివాని బొజ్జపై నుంచి బాబుపై వేసి ఇద్దరిని పట్టుకున్నాడు. శివాని చిన్నగా నవ్వుతూ శివకి ముద్దు పెట్టుకొని బాబుకి ముద్దు పెట్టి బాబుపై చెయ్యి వేసి పడుకుంది. అమ్మా నాన్న చేతులపై తన చిట్టి చేతులు రెండూ వేసి బుజ్జి నోరు తెరిచి హాయిగా బజ్జున్నాడు బుజ్జిగాడు. పక్క గదిలో ఉన్న అర్జున్ బాబు కవిత గారికి ఫోన్ చేశాడు. తనకి తెలుసు తల్లికి ఫోన్ చేస్తే కొడుకు అని చూడకుండా కోడల్ని వదిలేసి వేరే ఊరికి వెళ్ళినందుకు ఘోరంగా తిడుతుంది అని. తల్లికి ఫోన్ చెయ్యలేదు. ఇంక పోతే మామ నాన్న కలిసి ఇంట్లో ఉంటారో లేదో తెలియదు. రైస్ మిల్లో పని ఉంటే అక్కడే ఉంటారు. అందుకే తన అత్తకి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవ్వడంతో తన బెడ్రూమ్లో పడుకున్న కవిత గారు ఈ టైంలో ఎవరు అనుకొని నిద్ర మబ్బుతోనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది. అప్పటికి ప్రభాకర్ గారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. కవిత గారు ఎవరు అనడంతో అర్జున్ మొహం నల్లగా పెట్టుకొని అత్తా నేను అర్జున్ని అన్నాడు. కవిత గారు ఒకసారి ఫోన్ వంక చూసి అయ్యో కన్నయ్య నువ్వా, నేను నిద్రపోయాను. ఫోన్లో పేరు చూడలేదు నాన్న. ఎలా ఉన్నావు కన్నా, ఆఫీస్ వర్క్ ఇంకా కాలేదా, ఎప్పుడు వస్తావిక్కడికి అని అడిగారు కవిత గారు. అర్జున్కి విషయం అర్థమైంది. తన శ్రీమతి తమ ఇద్దరి మధ్య గొడవ అక్కడ ఎవరికీ చెప్పలేదు అని చిన్నగా నవ్వుకుంటూ అత్త నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు అర్జున్. మేం బాగున్నాం కన్నా అంది కవిత. అత్త నా ఆఫీస్ పని ఇంకా కాలేదు, ఇంకో 15-20 రోజులు పడుతుంది, అంతవరకు పల్లవి అక్కడే ఉంటుంది అన్నాడు అర్జున్. అవునా, అన్ని రోజులా, ఏం పనో ఏంటో ఒక్కరోజు కూడా తీరిక ఉండదు కన్నయ్య నీకు, అందుకే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వద్దు, నువ్వు ఇక్కడే ఉండి మన రైస్ మిల్ చూసుకో అన్నాము. విన్నావా, ఇప్పుడు చూడు అక్కడ ఎలా కష్టపడుతున్నావో అని కవిత గారు ప్రేమగా మందలించేసరికి అర్జున్ నవ్వుతూ ఇది నాకు ఇష్టమైన జాబత్తా, నువ్వేం టెన్షన్ పడకు, నాకు వర్క్ ఏమీ ఎక్కువ ఉండదు. అవునత్తా, పల్లవి ఇంట్లోనే ఉందా లేక అమ్మ దగ్గర ఉందా అడిగాడు అర్జున్. పొద్దున మొత్తం అమ్మ దగ్గరే ఉంది కన్నా, ఇప్పుడే మన ఇంటికి వచ్చి తన గదిలో పడుకుంది, ఫోన్ ఇవ్వనా అన్నారు కవిత గారు. హా అత్తా ఇవ్వు అని అనడంతో అప్పటికే లేచి బయటకు వచ్చిన కవిత గారు పల్లవి బెడ్రూమ్ డోర్ కొట్టింది. బెడ్పై పడుకొని తన శ్రీవారి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అర్జున్ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఆల్బమ్ తయారు చేసింది పల్లవి. ఆ ఆల్బమ్ని చూస్తూ అర్జున్ని తిట్టుకుంటూ అర్జున్ ఫొటోస్తో మాట్లాడుతూ ఉంది. అంతలో తలుపు సౌండ్ వినిపించడంతో లేచి అర్జున్ ఫోటో ఆల్బమ్ ఫాస్ట్గా బెడ్ కింద పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగ్గా ఉన్న తన తల్లిని చూస్తూ అమ్మా ఇంకా నిద్రపోలేదా అని అడిగింది నవ్వుతూ. పల్లవి చేతిలో ఫోన్ పెట్టి కన్నయ్య ఫోన్ చేశాడు బుజ్జమ్మ అని చెప్పి వెళ్ళిపోయారు కవిత గారు. పల్లవి డోర్ క్లోజ్ చేసి బెడ్పై బోర్ల పడుకొని బెడ్ కింద ఉన్న అర్జున్ ఆల్బమ్ తీసి చూస్తూ ఒక చేతితో ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అలాగే సైలెంట్గా ఉంది. అర్జున్ పల్లవి ఏం మాట్లాడకపోయేసరికి ఫస్ట్ మాట్లాడడానికి ఈగో రాక్షస్కి అని మనసులో తిట్టుకున్నాడు. బయటకి అంటే మళ్ళీ పల్లవి ఎక్కడ ఫోన్ కట్ చేస్తుందో అని. ఒక 2 నిమిషాల మౌనం తర్వాత అర్జున్ గొంతు సవరించుకొని హలో బంగారం అన్నాడు అర్జున్. పల్లవి పాపం సైలెంట్. కాసేపటికి ఎలా ఉన్నావురా అని మళ్ళీ అర్జునే అడిగాడు. పల్లవి పాప మళ్ళీ ఏం మాట్లాడలేదు. అర్జున్కి కోపం వచ్చి ఏయ్ ఏంటే ఏం మాట్లాడట్లేదు అని అరిచాడు. ఎవరండి మీరు అని అంది పల్లవి నిదానంగా. అర్జున్ బాబుకి తాగింది మొత్తం దిగింది. ఏంటి ఇది ఇలా అంటుంది అని కోపంగా ఏంటే బలిసిందా,
మొగుణ్ణి పట్టుకొని ఎవరండి మీరు అంటావా అన్నాడు అర్జున్ పళ్ళు పటపటా కొరుకుతూ. మొగుడా? అయ్యో, మీరు రాంగ్ నెంబర్కి ఫోన్ చేశారండి. నేను మిస్ పల్లవి ప్రభాకర్ గారినండి. మొన్ననే మిస్సెస్ నుంచి మిస్లా మారాను అని వెటకారంగా అంది పల్లవి. అర్జున్కి అర్థమైంది. మొన్న తిట్టినందుకు నా పెళ్ళాం మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి అనుకొని పల్లవి అని గారంగా పిలిచాడు అర్జున్. చెప్పండి అర్జున్ గారు, ఏంటి అని కోపంగా అంది పల్లవి. పల్లవి అలా కోపంగా మాట్లాడకే, ఏదో కోపంలో అలా అన్నానే. నువ్వు ఊరికే విడిపోదాం అని అనేసరికి అలా అన్నాను. సారీ బంగారం. ఆ బుజ్జి పెదాలతో బావా అని లేకపోతే శ్రీవారు అని పిలవచ్చు కదే. ఏదో దూరపు వాడిని పిలిచినట్టు అర్జున్ గారు అని పిలుస్తున్నావేంటే అని అలిగినట్టు అన్నాడు అర్జున్. పల్లవి పాప కోపంగా, చూడండి అర్జున్ గారు, నేను మిమ్మల్ని అలా అస్సలు పిలవను. ఇప్పుడు నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు అంటున్న పల్లవి మాటలకి అర్జున్ కోపంగా, ఏ సంబంధం లేనిదే నేను తిన్నానా లేదా అని నీ అన్నని నా చెల్లెల్ని అడుగుతావా? పైగా ఆ శివగాడితో నేను అమ్మాయిల్ని చూస్తే నాకు చెప్పన్నయ్యా అని వాడిని నా వెంట స్పైలా పెట్టావు. నేను నీకు ఏం కాను కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావే అన్నాడు అర్జున్. ఎందుకంటే మా అత్త వాళ్ళ కొడుకుని నాతో పెళ్లి చేసి నా చేతుల్లో పెట్టి నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అంది. ఇప్పుడు నేను నా అత్త కొడుకుని బాగా చూసుకోకపోతే నాకు మా అత్త దగ్గర మాటొచ్చేదు అంది పల్లవి. అబ్బా, ఎక్కడా బావా అని అనకుండా అత్త కొడుకు అని ఎలా అంటున్నావే పొట్టి రాక్షసి అని తిట్టాడు. పల్లవి పాప మూతి తిప్పుతూ, హలో అర్జున్ గారు, నన్ను ఇంకొకసారి పొట్టి అన్నారనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా అని చిరుకోపంగా అంది పల్లవి. అంటానే ఏం చేస్తావు పొట్టిదానా? అయినా పొట్టిదాన్ని పొట్టి అనక పొడుగుదానా అంటారా? నీకు నా పెదాలపై ముద్దు పెట్టుకోవాలి అంటే స్టూల్ ఎక్కినా కరెక్ట్గా ముద్దు పెట్టుకోలేవు. నిన్ను పొట్టి అనక ఏమంటారే అని వెటకారంగా అన్నాడు అర్జున్. పల్లవి ఉక్రోషంగా, హలో అర్జున్ గారు, నేను నా 2 కాళ్ళ మునివేళ్లపై నిల్చొని మీకు 5 నిమిషాల వరకు ముద్దు పెట్టాను, గుర్తులేదా? పల్లవి మాటలకు ఎప్పుడు ఎలా ముద్దు పెట్టావే గుర్తులేదు అని లో వాయిస్లో అన్నాడు అర్జున్. అది ఆ రోజు నేను మీరు ఆఫీస్కి వెళ్తుంటే అని క్యూరియాసిటీగా అంటున్న అర్జున్ మాటలకి పల్లవికి అప్పుడు బల్బు వెలిగింది. తన శ్రీవారు తనతో ఫోన్లో రొమాంటిక్గా మాట్లాడిస్తున్నాడు అని. పల్లవి కోపంగా, ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా? మీపై నాకు పీకల దాకా కోపం ఉంది, అది మర్చిపోయి నాతో సరసాలాడుతున్నారు అంది పల్లవి. అది కాదే పల్లవి, నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఆకలి కావడం లేదు, రోజంతా లోన్లీగా అనిపిస్తుంది తెలుసా అన్నాడు అర్జున్ గారంగా. అయితే మంచి డాక్టర్కి చూపించుకోండి, లేకపోతే మన ఊర్లో ఆయుర్వేద డాక్టర్ గారు ఉన్నారు, అక్కడికి పంపించమంటారా? మంచి పసురు మందు ఇస్తాడు, దెబ్బకి నిద్ర వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది అంది పల్లవి వెటకారంగా. దొంగ మొహం దానా, నేను నువ్వు పక్కన లేవు అని నిద్ర పట్టడం లేదు అన్నాను. నువ్వు నాకు తినిపించడం లేదు కాబట్టి ఆకలి కావడం లేదు, నువ్వు నా పక్కన లేవు కాబట్టి లోన్లీగా ఉంది అన్నాను, అంతేకాని నాకు ఏదో రోగం వచ్చింది అనలేదు అని కోపంగా అన్నాడు అర్జున్. అబ్బా, అవునా అర్జున్ గారు, నన్ను వారం రోజులు వదిలి ఊరికి వెళ్ళినప్పుడు అలా ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు ఇలా అనిపిస్తుందా? అయినా నన్ను వదిలి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించింది. నేను పడిన బాధ మీరు కూడా పడాలి అని కచ్చిగా అంది పల్లవి. పొట్టిదానా, రివెంజ్ తీసుకుంటున్నావు కదా? పొద్దున ఆ బుడ్డిగాడు కూడా నాపై రివెంజ్తో కొరికాడు, ఇప్పుడు నువ్వు కూడా రివెంజ్ తీర్చుకుంటున్నావు. నీ పని ఇలా కాదే, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా. వాడు ఎలా అయితే ఆ బుడ్డిగాడిని నా బుగ్గ ఎలా కొరకమన్నావో నీ బుగ్గని కూడా అలానే కొరుకుతా అని పళ్ళు నోరుతూ అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి పల్లవి కోపంగా, అంత సీన్ లేదండి, నన్ను కొరకడం కాదు కదా, నా వేలిని కూడా టచ్ చేసే ఛాన్స్ కూడా మీకు ఇవ్వను అర్జున్ గారు, అన్ని ఆశలు పెట్టుకోకండి అని అంది పల్లవి. చూద్దాం, ఒక్క ముద్దుకే నిన్ను నా మాయలో పడేస్తాను చూడు మిస్సెస్ అర్జున్ అన్నాడు అర్జున్ కొంటెగా. అది చూద్దాం అర్జున్ గారు, అండ్ నేను మిస్ ప్రభాకర్ గారిని, మిస్సెస్ అర్జున్ని కాదు. బాయ్, నాకు నిద్ర వస్తుంది, ఎక్కువ డ్రింక్ చేశారనుకో అత్తకి చెప్తా అని బెదిరించి కాల్ కట్ చేసి అర్జున్ ఫోటో ఆల్బమ్ గుండెలకు హత్తుకొని
అర్జున్ మాటలకు నవ్వుకుంటూ ఈసారి మిమ్మల్ని అస్సలు క్షమించను శ్రీవారు అని అర్జున్ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఇటు అర్జున్ బాబు ఫోన్ కట్ అవ్వడంతో పొట్టిది భలే గుర్తుపట్టింది నేను డ్రింక్ చేశానని. నా గురించి అన్నీ తెలుసు, కానీ నా మనసులో ఏముందో మాత్రం తెలియదు అని ఫోన్ పక్కన పెట్టి పిల్లోని హగ్ చేసుకొని రోజు పెళ్ళాన్ని హగ్ చేసుకొని పడుకునేవాణ్ణి. ఇప్పుడు పిల్లోని హగ్ చేసుకునే స్థితికి వచ్చాను. అయినా నువ్వేనే ఎప్పుడు నాకు తోడుగా ఉంటావు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు నిన్నే హక్ చేసుకునే పడుకునేవాణ్ణి. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా నిన్నే హక్ చేసుకొని పడుకుంటున్నాను అని పిల్లోతో మాట్లాడుతూ పల్లవిని తలుచుకుంటూ నిద్రపోయాడు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.